ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీయూ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలవబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడనై ఉండగా పిలవబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడవగుట మరి మంచిది. ప్రభువునందు పిలవబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలవబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రం. ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు, దేవుని ఆజ్ఞలు అనుసరించాలి. సున్నతి పొందడం వల్ల కానీ పొందకపోవడం అనేది విశేషమైంది కాదు. దేవుని ఆజ్ఞలు మాత్రం పాటించాలి. అయితే ఇక్కడ ప్రభునందు పిలువబడినవాడు ప్రతివాడు కూడా ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే దేవునికి దాసుడిగా ఉండాలి. ఒకవేళ దాసుడిగా ఉన్నప్పుడు పిలువబడితే ఆ దాసుడిగా ఉన్నప్పుడే నువ్వు స్వతంత్రుడుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ స్వతంత్రుడైనప్పుడు దేవుడు పిలిస్తే అయినప్పటికీ కూడా నీవు దాసుడిగానే ఉండాలి. ఎందుకనంటే మనందరము కూడా స్వతంత్రులై క్రీస్తు మీరు విలువ పెట్టి కొనబడినవారు. ఈ మాట నిజంగా మన గుండెలలో ముద్రించుకోవాలి. కొనబడినవారు మనమందరము కూడా ఈరోజు సర్వ ప్రపంచము కూడా యేసు రక్తము అనేటువంటి విలువైన అద్భుతమైన వెల కట్టలేని వెల చెల్లించలేని ఆ క్రయధనము చేత మనందరము కొనబడిన వారము. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు మీ సొత్తు కాదు అనే మాట ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆ మాట కూడా వేరే చోట ఉంది. కాబట్టి ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితి ముఖ్యం. ఏ స్థితిలో ఓ వ్యక్తి పిలువబడుతున్నాడో ఆ స్థితిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని దేవుని వాక్యం మనతో తేటగా మాట్లాడుతుంది. అయితే ఈరోజు నేను వాక్య ధ్యానము నిమిత్తము నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయాన్ని నేను ఎంచుకున్నాను. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం చదివింది 3వ అధ్యాయము, చదవబడింది 3వ అధ్యాయము. అయితే ఇక్కడ 4వ అధ్యాయంలో నన్ను కొంచెం బాధగా అనిపించినటువంటి మాట 2వ వచనంలో ఉంది. చాలమ్మా చాలు. ఇక్కడ ఈ మాట నాకు దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, ఏం చేసి చూపించారో తర్వాత మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆ యూదుల గురించి మాట్లాడే కంటే ప్రస్తుతం ఉన్నటువంటి యూదులము మనమే. వాళ్ళ సమాజం దృష్టిలో మనందరము కూడా ఎలా ఉన్నామనంటే దుర్బలులమైన యూదులుగా అంటే బలము లేని వారముగా, బలహీనులముగా, కొడితే తిరిగి కొట్టలేని వారముగా, కూల్చేస్తే తిరిగి కూల్చలేని వారముగా. చేయలేక కాదు, క్రైస్తవుడు తలుచుకుంటే, ఒక ప్రార్థనాపరుడు తలుచుకుంటే ప్రాకారాలు కూలిపోయాయి. ఎరికో కూలిపోయిందంట. మనోళ్ళకి తలుచుకుంటే పట్టణాలను కట్టగలరు, ప్రాకారాలను కట్టగలరు, మందిరాలను కట్టగలరు. ప్రార్థన చేసి కత్తి సుత్తి వాడకుండానే వాటిని కూల్చివేయగలరు.
దుర్బలులు కాదు, వీళ్ళు అబలులు, ఏమైనా చేయగలరు. ఇంకేమైనా పదం ఉందా? అది ఇంకేమైనా మంచి పదం ఉందా? ఏదైనా సరే చేయగలిగిన వాళ్ళు. కాబట్టి యూదులు దుర్బలులు. ఎందుకు వీళ్ళని దుర్బలులు అని చుట్టుప్రక్కల వారు అంటున్నారు? ఎందుకు మనల్ని బలహీనులు అని అంటున్నారు? ఈ రోజుల్లో కాదు, అంత స్ట్రాంగ్ భక్తులు మన పితరులు ఉన్నప్పుడే, మన పితరులు నిలబడినప్పుడే, మన పితరులు ప్రార్థన చేసినప్పుడు మన నెహెమ్యా గురించి చదువుకున్నాం. నెహెమ్యా వెళ్ళి రాజు ఎదురుగుండా భిక్షాందేహి అని అడగలేదు, ప్రార్థన మాత్రం చేశాడు. ఆయన ప్రార్థనా పరుడు, భారము కలిగినటువంటి ప్రార్థనా పరుడు. దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల, దేవుని పట్టణము పట్ల, దేవుని మందిరము పట్ల కూడా ఆయన చాలా బాధ్యత కలిగినటువంటి ప్రార్థనాపరుడు. ఒక ప్రార్థనాపరుడికి ఒక కోణంలోనే భారం ఉండదు, అన్ని కోణాలలోనూ భారం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రార్థనాపరుడు రాజు ఎదుటికి వెళితే రాజు అడుగుతున్నాడు, నీకేమి కావలసి నువ్వు ఆ రీతిగా బాధపడుతున్నావు? కాబట్టి ప్రార్థనాపరుడు ఆయన నాయకత్వంలో ఈ అధ్యాయంలో ఆ యొక్క ప్రాకారాన్ని ఎలాగ కట్టారో అనేది ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి సత్యం. ఇక్కడ ఒకవైపు కొంతమంది తిరస్కారం ఉంది. చూడండి 4వ వచనంలో మేము ప్రార్థన చేస్తున్నాడు, చూడండి చక్కటి ప్రార్థన. మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి. చాలమ్మా, వారి నింద. ఎవరిని నిందించారని నేర్చుకున్నాం మొన్న? యూదుల్ని నిందించారు. మీరు చేయగలరా? మీ వల్ల అవుతుందా? మీరు స్టాండర్డ్ లేనోళ్ళు, మీరు మీ మనస్సును నిలుపుకోలేనటువంటి వారు, మీ విశ్వాసాన్ని కాపాడుకోలేనటువంటి వారు, మిమ్మల్ని మీరు కట్టుకోలేనటువంటి వారు, మీరు పద్దాక చెరలకు వెళ్ళేటువంటి వారు. కాబట్టి అలాంటి నిందలు దేవుని ప్రజల మీద ఉన్నాయి. రెండవ నింద ఏమంటున్నారంటే ఇక్కడ మీరు దుర్బలులు. ఇక్కడ నెహెమ్యా అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో మా విరోధి, మా చుట్టుప్రక్కల వారు మమ్మలను నిందిస్తున్నారు, మేము బలహీనులమని, మేమేమీ చేయలేని వారమని మా మీద నిందిస్తున్నారు, మమ్మల్ని తిరస్కరిస్తున్నారు, మమ్మలను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, మేము ఏమీ చేయలేనటువంటి దుర్బలులం అంటున్నారు. ప్రభువా, సాధారణంగా మానవులకి ఎదురుగుండా వచ్చి నీ వల్ల ఏమవుద్ది అన్నారనుకోండి, వెంటనే మనం కూడా ఏమంటాము? అంతే అంటాం. కానీ ఓ ప్రార్థనాపరుడు మళ్ళీ అంటించుకోడు, మురికిని, నోటి మురికిని అంటించుకోడు. దేవుని దగ్గరికి వెళ్ళి అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా పెద్ద పెద్ద వచనాలు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఆల్రెడీ ఆ దేవుళ్ళని తెలుసుకున్నాడు. నెహెమ్యా దేవుడిగా కూడా అయిపోయాడు అనేది నెహెమ్యా గ్రహించాడు. కాబట్టి సింపుల్గా నా దేవా, మై లార్డ్ అని ఉంటుంది కదా ఇంగ్లీష్లో అయితే, మా దేవా, మా దేవా ఆలకించుము, తిరస్కారమునందిన వారము. మనకి కూడా ఎవరైనా ఎక్కడైనా అవమానం జరిగినప్పుడు, ఎవరైనా మనల్ని నిందించినప్పుడు మనము తిరిగి నింద వేయడానికి ప్రయత్నం చేయకూడదు. మనం అనుకుంటాము వాళ్ళు మనల్ని నిందించారు, తప్పు లేకుండానే తప్పు మోపుతున్నారు, కాబట్టి నేను ఎందుకు వెళ్ళని, అది నేను ఊరుకున్నానంటే అది నిజమైపోద్ది అనుకుంటాం మనం. నేను మౌనంగా ఉన్నానంటే ఆ అబద్ధం నిజమైపోద్ది అనుకుని మనం బాధపడి తిరిగి ఆన్సర్ చెప్తాం. అసలు అలా నిందించే వాళ్ళ నోట్లో నోరే పెట్టట్లేదు ఇక్కడ నెహెమ్యా. అసలు వాళ్ళ గురించి వాళ్ళ ఇది ఎత్తట్లేదు, తన బాధను తను చెప్పుకుంటున్నాడు. అంతేనా? వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు,
నేను కూడా ఒకసారి ప్రభుతో అన్నాను ఆ మాట. వాళ్ళు అలా అనపోయి ఉంటే నేను ఇలా చేసి ఉండేదాన్ని కాదు అన్నాను. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నాడు నాతో దేవుడు. ఇలా మాట్లాడతాడని మనం అనుకోం. దేవుడు ఒక్కసారి గట్టిగా నోరు మూపిస్తాడండి. ఆయన రోషం కలిగిన దేవుడు కదా. వాళ్ళ గురించి చెప్తావు నువ్వు, అవన్నీ నీకెందుకు, నీకేం కావాలి అడుగు. చూసారు దానిలో ఎంత అర్థం ఉందో. వాళ్ళ బాగుడు నీకెందుకు, నీకేం కావాలని నన్ను అడుగు, అవన్నీ నేను చూసుకుంటా అనే అర్థం. కాబట్టి మేము తిరస్కారం నొందామని చక్కగా అద్భుతంగా ప్రార్థన చేసినప్పుడు పని ప్రారంభమైందండి. 6వ వచనం వచ్చేసరికి, ఆయనను పని చేయుటకు జనులకు ఒకవైపు తిరస్కారం ఉంది, పర్సనల్గా దూషిస్తున్నారు, అందరినీ కలిపి దూషిస్తున్నారు, వాళ్ళ మీద నిందలేస్తున్నారు, మీరు ఏడవలేరని. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా గోడ కట్టడం ప్రారంభించారంట. పని చేయడానికి ఏమాత్రము కూడా ఇక్కడ అలసత్వం చూపించట్లేదు. తర్వాత అద్భుతంగా 7వ వచనానికి వచ్చేసరికి, యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా. మళ్ళీ రెండోది రిపీట్ అవుతుంది. మొదటేమో వాళ్ళందరూ కూడా వీళ్ళని చాలా తేలిగ్గా మాట్లాడారు, రెండవదిగా వారు తిరస్కరించారు, మూడవదిగా ఏమొచ్చారంటే ఇప్పుడు మీదకి వచ్చారు. ఏమండి, శత్రు మనం అనుకుంటాము ఒక్కసారి కుక్కకి ఎదురు తిరగకపోతే కుక్క మనం వెళ్ళినంతసేపు తరుముతూనే అరుస్తూనే ఉంటుందంట కదా. ఒక్కసారి మనం ఎదురు తిరిగి నిలబడితే కుక్క మౌనం అయిపోద్దంట. అంటే శత్రువు కూడా ఎలాంటి వాడంటే మనం ఎదురు తిరగకపోతే అంటే ఇక్కడ మరి వీళ్ళు ఎదురు తిరిగారా అని అంటే చూద్దాము. వీళ్ళు రెండోసారి కూడా 9వ వచనానికి వచ్చేసరికి, మేము చాలు. ఏమండి, వీళ్ళు ఎదురు తిరిగారా, కుక్కగా ఎదురు తిరిగినట్లు. సెకండ్ టైం కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన స్థితిని మార్చుద్దని వీళ్ళకి తెలుసు. ప్రార్థన పనిని ఆపదని తెలుసు. ప్రార్థన పనిని ముందుకు తీసుకెళ్తుందని తెలుసు. కాబట్టి శత్రువేమో వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారంట, వీళ్ళేమో ప్రార్థన చేస్తూ ఆ ప్రజలందరినీ ఒకరికొకరు ఐక్యమత్యము కలిగి ఒకరికొకరు కాచుకుంటున్నారంట. ఆ తర్వాత వచ్చేసరికి 11కి వచ్చేసరికి, మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను వారి మధ్యకు చొరబడి వారిని చంపి. అబ్బా, ఎంత ఏ పనిది, దేవుని పట్టణం. చూసారా, యెరూషలేము అంటే సాతానికి ఎంత కోపమో. యెరూషలేము అంటే ఎందుకు అంత ఘనత వచ్చింది యెరూషలేముకి? అక్కడ మన ప్రభువు పుట్టిన స్థలం. ఎంత ద్వేషం కనబడుతుందో మీకు అర్థమవుతుందా? మన ప్రభువు పుట్టిన స్థలం, మన ప్రభువు పెరిగిన స్థలం, మన ప్రభువు పరిచర్య చేసిన స్థలం, తిరిగి మన ప్రభువు అక్కడే శిలువ మరణము పొందిన స్థలం, తిరిగి లేచి 40 దినాలు 11 మార్లు అందరికీ కనిపించి ఆరోహణమైన పట్టణం. రెండవది మరలా రాబోతున్నటువంటి పట్టణం. మరలా ఆయన యెరూషలేము మీదకే, ఒలీవల కొండ మీదకే వస్తారండి. ఎందుకంటే ఒలీవల కొండలో ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారు అటువంటి వారు. కాబట్టి ఆ కొండ మీదకి, అంటే ఇక్కడ శత్రువు చూడండి ఆ పట్టణము మీద ఉన్నటువంటి పగ ఎవరిని వాడుకుంటుంది అని అంటే చుట్టుప్రక్కల ప్రజలను వాడుకుంటుంది. వీళ్ళనంట చంపి, ఉందామాట, చొరబడి వారిని చంపి. అంటే ఎంతవరకు వెళ్తుందంటే శత్రువు మనుషుల్ని చంపడానికి కూడా. ఎవరి పనండి ఇది? వీళ్ళ మనుషులు చంపేసుకుంటున్నారు. మరీ బాధాకరం ఏంటంటే
లేడీస్ కూడా హస్బెండ్స్ని చంపేస్తున్నారు. మరి దారుణంగా ఉంటుంది. మన ఆడపిల్లల పరిస్థితులు వింటుంటే చాలా దయనీయంగా అనిపిస్తుంది. నిజంగా అవ్వమ్మదంతా కూడా నిజంగా మన మీద ఏలుబడి చేస్తుందేమో అన్నంతగా బాధ అనిపిస్తుంది. అసలు ఓ భర్తని వదిలేసి మరొక భర్త దగ్గరికి వెళ్ళడానికి మానసికంగా ఏమాత్రము కూడా సంసిద్ధత ఉండదు స్త్రీకి. కానీ ఎంత ఈజీ అయిపోయిందంటే ఆడపిల్లలు ఒకటి తీసుకోవటం, వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకోవటం, మళ్ళీ ఇంకొకళ్ళని పట్టుకోవటం, అంటే లగ్జరియస్ లైఫ్ అండి. ఎందుకంటే ఆడపిల్లలు కూడా దమ్ము కొట్టేస్తున్నారు, మందు కొట్టేస్తున్నారు. మగపిల్లలకి ఏమాత్రము కూడా మేము తీసిపోలేదు అనుకుంటున్నారు. దేవుడు ఆ స్వాతంత్ర్యం ఇచ్చింది స్వతంత్రంగా బ్రతకడానికి కానీ శరీర ప్రాణాలను చెడిపేసుకోవడానికి కాదండి. శత్రువు మనుషుల్ని ఈ రీతిగా చంపే స్థితి వరకు తీసుకెళ్ళిపోతున్నాడంటే వాడు ఆది నుండి కూడా వాడు నరహంతకుడే. వాడి పేరే నరహంతకుడు. అందుకనే మనుషుల్ని ఫస్ట్ రెచ్చగొడతాడు, రెచ్చిపోతే బాధ పెడతాడు. బాధ పెట్టిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే తిరస్కరిస్తాడు. తిరస్కారాన్ని కూడా మనం పట్టించుకోకపోతే యుద్ధానికి వస్తాడు. యుద్ధంలో కూడా మనం దాన్ని పట్టించుకోకపోతే చివరికి వాళ్ళే దొమ్మిగా వచ్చి చంపటానికి కూడా శత్రువు వాడి ప్లాన్స్ చూసారా, ఒక్కొక్కటి అద్భుతంగా ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ఎంతమంది యువత, ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది విశ్వాసులు దీని చెరలో పడి నాశనం అయిపోవట్లేదండి. దీని చెరలో పడి ఎంతమంది వారి ఆత్మీయ జీవితాలను పతనం చేసుకోవట్లేదండి. కొంతమంది మిస్గైడ్, కొంతమంది భ్రమపరచబడి, కొంతమంది ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్, మరి కొంతమంది ఏమో మేమే అతిశయంతో. ఈ రీతిగా క్రైస్తవ సమాజాన్ని కూడా, క్రైస్తవులను కూడా శత్రువు ఆ రీతిగా నాశనం చేయడానికి అవసరమైతే ప్రాణాన్ని తీసేయడానికి, అటు ఒరిజినాలిటీని బయట పెట్టేసే స్థితిలో శత్రువు మన కొరకు పొంచి ఉన్నాడనేది క్రైస్తవ్యానికి తెలియక, అర్థం చేసుకోలేక బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా పెళ్ళిళ్ళలో కూడా దారుణంగా జోకులండి. సేవకులు ఎలా తయారంటే జోకర్లుగా తయారయ్యారు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వివాహం, అది ఘనమైందని చెప్తారు, వీళ్ళు ఘనహీనమైన మాట్లాడతారు. ఎంతో దుఃఖకారం. చక్కగా వాక్యం చెప్తున్నారు అని అనుకునే లోపు శత్రువు ఏం చేస్తుందండి, నోటిని స్వాధీనపరిచేసుకుంటుంది. అది చాలా కుయుక్తిగా ఉంటుంది. మనుషులకి ఏది కూడా అర్థం కాదు. అర్థం కాకముందే మన నోట్లో ఉన్నటువంటి మాట మనకి తెలియకుండానే స్లిప్ అయిపోద్దండి. దాన్ని బయట ఏమంటారంటే టంగ్ స్లిప్ అంటారు. నాలుక స్లిప్ అవ్వదు, అక్కడే ఉంటుంది అది. కానీ శత్రువు ఏం చేస్తుందంటే మాటని పొర్లించేస్తుంది. ఆ మాట పలికేసే వారికి మనకి ఏదన్నా అనాలనుకోండి, కడుపులో ఉబ్బుద్ది. టైం చూసుకుని పక్కన మాట అమ్మయ్య అప్పుడు కానీ నెమ్మదుంటుంది. అది అనకపోతే కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది. అది అనేస్తేనే బాగుంటుంది. అమ్మయ్య నేను తేలికైపోయాను అనుకుంటున్నాం, కానీ అక్కడే ఉంది కిక్కు. ఏంటంటే అదే నీ నోటి మాట బయటకు వచ్చింది కాబట్టి ఫస్ట్ మాలిన్యం ఎక్కడ అంటుకుందంటే మాట్లాడిన వ్యక్తికే అంటుకుంది. ఇది మనకి గ్రహింపు లేదు. ఏదేమైనప్పటికీ వీళ్ళు చంపడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే యూదులు నలుదిక్కుల నుంచి వచ్చి వీళ్ళకి సహాయం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 13వ వచనానికి వచ్చేసరికి చూడండి, అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను
జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. అంతటి నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడనగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు, అండర్లైన్ చేసుకోండి ఈ మాట, మీ నివాసము మీకుండునట్లుగాను, మీ నివాసము మీకుండునట్లుగాను. ఇక్కడ పని దేవుని పని, కట్టేది దేవుని పట్టణ ప్రాకారం. కానీ నెహెమ్యా భక్తుడు అంటున్న మాట, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడే. ఈరోజు ఇంట్లో భార్య ఉంటే భార్య కూడా ఆ 4 గోడల మధ్యలో దేవుని సన్నిధానంలో మనం ఈట తీసుకునో కత్తి తీసుకునో వింట తీసుకొని పోయి వీధుల్లో పడి యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా నివాసము నాకు ఉండాలి అని అంటే దీని ఆత్మీయ అర్థము దేవుని సన్నిధిలో మనం నిలుచుండాలి అని అంటే మన బిడ్డల కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, కలిగినటువంటి వారందరి కొరకు, వార్తల పక్షముగా కూడా ఎవరు చేయాలంటే యుద్ధం? నెహెమ్యా చేయాలా? ఏమండి, నెహెమ్యా యుద్ధాన్ని ఆదేశిస్తున్నాడు. అక్కడ ఒక హింట్ ఇస్తున్నాడు, నీ స్థలము నీకుండునట్లు. నిజంగా మన స్థలము మనకి పదిలముగా ఉండాలంటే ఏమండి, మన స్థలం ఎక్కడ? మన పుణ్యభూమి ఎక్కడ? చెప్పండి, మన పుణ్యభూమి ఎక్కడ? మన స్వస్థలం ఎక్కడ? ఏమండి, మన నేటివ్ ఎక్కడ? పరలోకమేనండి. ఇదంతా కూడా మనం ప్యాసింజర్స్ కదా. ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు చేతిలో చెయ్యున్నా వదిలేసి వెళ్ళిపోతారండి. ఎందుకంటే ఇది మాయ, పేరు కాదండి, ఇది మాయాలోకం. ఎందుకొరకు అని అంటే ఇక్కడికి వచ్చేది మనం ఎందుకొరకు అని అంటే మన స్థలాన్ని రిజర్వేషన్ చేసుకోవడానికి, మన స్థలాన్ని మనము సంపాదించుకోవటానికి, స్వతంత్రించుకోవటం, తర్వాత చచ్చిన తర్వాత బ్రతికుండగా సంపాదన. ఎందుకంటే ఈ లోకంలో నెహెమ్యా ఆ రోజు ప్రజలతో చెప్తున్నాడు, మీ స్థలము మీకు భద్రంగా ఉండాలంటే మీరు మీ చేతితో కత్తి ఉండాలా, వింటుండాలా, ఇంకోటి ఈట ఉండాలా. అంటే శత్రువు ఏ దిక్కు నుండి వచ్చినా సరే, ఒక విధంగా దీన్నే చెప్పాలంటే ఏమంటాడంటే సర్వాంగ కవచము. కత్తి దేనికి సాదృశ్యం అండి? వాక్యానికి సాదృశ్యం. మన దగ్గర ఆ కత్తి అనేది, ఆ ఖడ్గం అనేది లేకపోతే వాడు వేసే అగ్ని బాణాలను తిప్పి కొట్టే శక్తి మనకు ఉండదు. వాడు చెవులోకి వచ్చి ఏమంటాడంటే, ప్రార్థన చేస్తున్నావా? అయిపోద్దా నీ ప్రార్థన చేసే వరకు విశ్వాసంగా చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట అనిపిస్తుంది, చేశాను, దేవుడు దయ, ఆయన చిత్తం. కానీ స్ట్రాంగ్గా బల్లగుద్ది మాత్రం నువ్వు చేయగలవంటావా? పాడతాం, బ్రహ్మాండంగా పాడతాం. కానీ ప్రార్థన చేసినప్పుడు ఆ బిలీఫ్ మనకు ఉంటుందా? ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు చేస్తావయ్యా, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? అలా అన్నీ ఎప్పుడన్నా లేస్తావండి. కొన్నిసార్లు మన ప్రార్థనే మనకి, ఎందుకంటే మనం చేసే ప్రార్థనలోనే బలహీనత ఉంటుంది. మనం చేసే ప్రార్థనలోనే, ఎందుకంటే మానసిక బలహీనతతో ప్రార్థన చేసినప్పుడు
అది ఆత్మ సంబంధంగా దేవుని దగ్గరకు వెళ్ళదు. నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటావో ఏంటి, నా దేవుడు ఎవరో బలపరచక్కర్లేదండి. నా దేవుడు గొప్పవాడు. నా దేవుడు ఈయన అంటున్నాడు కదా, నీవు ఎంత ఏదో ఒక చక్కటి మాట అన్నాడు రెండోసారి ప్రార్థన చేసినప్పుడు. పైన వారి ప్రార్థన వారి యొక్క వినొద్దు అంటున్నాడు కదా. పైన వారి తలల మీదకే, ఇది ఎక్కడ ఉంది, వారి నింద వారి తలల మీదకే వచ్చినట్లు చేసి మేము చెరపట్టబడిన వారే వారు చెరపట్టబడిన వారే వారు నివసించు దేశంలోనే వారిని దోపుకు అప్పగించుము. వారు కట్టు వారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి. వారి దోషమును పరిహరింపకము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము. చూసారా, కడుపు మండిపోతుంది. మరి ఏం చేస్తాడు కదా. మేము మా దేవుని పట్టణాన్ని కట్టుకుంటుంటే వీళ్ళకి నొప్పి ఏంటి? మా దేవుని పట్టణాన్ని కట్టుకుంటుంటే, మా పట్టణాన్ని మేము కట్టుకుంటుంటే వీళ్ళకి నొప్పి ఏంటి? మనల్ని కూడా మనల్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు, విశ్వాసంతో మనల్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు, మనల్ని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడే మన మీదకి ఏమొస్తాయండి? శ్రమ అనే అల కదా. ఒక్క కార్యం జరగదు. కారణం ఏంటి అని అంటే ఏముందండి, నీవు పరిపూర్ణుడు అయిన తర్వాతే దేవుడు అద్భుతం చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఇన్ని తిరస్కారాలలోనూ ఇప్పుడు చేత్తో కత్తి పట్టారు, వింటి పట్టారు, ఈటి పట్టారు. అంటే ఎక్కడికి వచ్చేసారు ఇప్పుడు వీళ్ళు? ఎక్కడికి వచ్చేసారు? యుద్ధ భూమిలో చచ్చినా బ్రతికినా మా దేవుని పట్టణ ప్రకారం కట్టి తీరాల్సిందే. ఎవరిని మేము లెక్క చేయి. మన జీవితాలు కూడా సుఖం వచ్చినప్పుడు సంతోషం, కష్టం వచ్చినప్పుడు విచారం కాదు. విచారం కలిగినప్పుడు సాతాన్ని ఏడిపించాలంటే, సాతాన్ని ఆటోమేటిక్గా నీ కాళ్ళ కింద వేసి చితకదొక్కాలంటే ఒకే ఒక ఆయుధం, కష్టంలో దేవుని స్తుతించడం, బలహీనతలో దేవుని స్తుతించడం, బలహీనతను బట్టి దేవుని స్తుతించడం, కష్టాన్ని బట్టి దేవుని స్తుతించడం. కానీ ప్రాణము మనసేమో దానికి అంగీకరించదు, శక్తి ఉండదు కదా. అయినా నువ్వు పడుకునో ఏ మడత కుర్చీ వేసుకునో ఏ చైర్లో దిండి పెట్టుకునో కూర్చుని, ప్రభువా నీకు స్తోత్రం, ఈ కష్టం ఇచ్చావంటే నాకు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావని లెక్క. ఈ కష్టాన్ని నేను భరించడానికి నాకు శక్తి ఇవ్వు. ఇందుని బట్టి నీకు స్తోత్రం అని చెప్తున్నప్పుడు నువ్వు సాతాను దగ్గరికి వెళ్ళి అగ్నిబాణం వేయ అవసరం లేదు. నా కాళ్ళ కింద వేసి కస్సా తొక్కుతున్నాను అనేది కూడా అవసరం లేదు. ఆటోమేటిక్గా కష్టంలో దేవుని స్తుతి. అదే కదా, అన్నీ కోల్పోయినప్పుడే కదా యోబు స్తుతించినప్పుడు యోబుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తిరస్కారాన్ని ప్రదర్శించినటువంటి అతని స్నేహితులనేమో ఆయన కూడా తిరస్కరించాడు. సీక్రెట్, క్రైస్తవుడికి ఒక మంచి సీక్రెట్ ఏంటంటే ఇదే వీళ్ళు చేస్తున్నారు. యుద్ధ భూమిలో నిలబడ్డారు. ఇక్కడ అంటున్నాడు కదా, మీరు భయపడకుడి, మహాగణుడు భయంకరుడు మహాగణుడు అంట. ఆయన కంటే గొప్పవాడు లేడు. ఆయన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటామంటే మనకి ఆ శిలువ సాదృశ్యం జ్ఞాపకానికి వచ్చి, మరి అసలు తండ్రిని ఎవరో చూసినట్లేదు కదా.
కానీ ఇక్కడ నెహెమ్యా చూశాడంటారా, భయంకరుడు అంటున్నాడు కదా. ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన పితరులకు చేసినటువంటి కార్యాలు, ఆయన పితరులకు ఆయన చూపినటువంటి మేలులు, దాన్ని బట్టి ఆయన ఎంత భయంకరుడు. కొన్ని 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 ఏమంటారు వాళ్ళని, ఒక జాతుల్ని తీసేసాడండి. ఒక 8 జాతుల్ని ఏరి పారేశాడండి. పెద్ద పెద్ద రాజుల్ని, సీహోను, ఓగు, అద్భుతంగా దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, భయంకరుడు. మన దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరం అంట. దేవుని చేతిలో పడకూడదు. ఆయన చేతిలో, ఆయన మీద పడితేనంట ముక్కలవుతామంట. ఆయన మన మీద పడితేనంట బలైపోతామంట. అందుకనే నెహెమ్యా అంటున్నాడు, దేవుడు మన పక్షాన నిలుచున్నాడు. ఆయన మహాగణుడు, ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి మీ నివాసము మీకుండునట్లు మీరు చక్కగా యుద్ధము చేయండి అని చెప్పినప్పుడు, దేవుడు అంటే 15వ వచనానికి వచ్చినప్పుడు, వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారము వినగా ప్రతివాడును వచ్చను. చూసారా, అంటే అక్కడ కొంత భయానకం కలిగించినప్పటికీ కూడా దేవుడు మన పక్షమైనప్పుడు మనకు విరోధి లేడండి. కాబట్టి మరొక వచనం చూసిన 18 చూసినప్పుడు, మరియు కట్టువారిలో ఎక్కడ కట్టుకున్నారంటే అండి, నడుముకు అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటి పని మిక్కిలి గొప్పది. మనం గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలంలో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయము. ఆ విధంగా ప్రయాసపడ్డారట. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయము. ఇందాకేమన్నాడంటే, మీ కుమారుల కొరకు, మీ కుమార్తెల కొరకు, మీ భర్తల కొరకు మీరు యుద్ధం చేయండి. ఎందుకనంటే మీకు ఒక స్థలం మీకు కావలసి ఉంది. ఇక్కడ అంటున్నాడు, ఇంకా కొంచెం ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళి అంటున్నాడు, మీరు యుద్ధము చేయవలసిన అవసరత. ఎందుకంటే ధైర్యంగా యుద్ధ భూమికి వస్తే చాలు, మీ యుద్ధము మీ దేవుడు మన దేవుడు చేస్తాడు. మన దేవుడు అద్భుతముగా యుద్ధము చేస్తాడు. ఆ విధంగా వారందరూ కూడా ప్రయాసపడినట్లు తర్వాత అధ్యాయంలో ఉంటుంది కదా, 52 రోజుల్లో వీళ్ళు అన్నారుగా, తిరస్కరించారుగా, ఒక్క దినమందే ముగింతురా. ఎవడన్నా ఒక పట్టణ ప్రాకారాన్ని ఒక్క రోజులో గట్ట ముగిచ్చేస్తారండి? ఎంత తిరస్కారమో చూడండి వీళ్ళది. కానీ ఇక్కడ అద్భుతం జరిగింది ఏంటంటే 6వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఈ స్టార్టింగ్ 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. ఒక పట్టణానికే ప్రాకారము, మరి ఆ రీతిగా కట్టడం. ఈ వాక్యం ఎందుకు నాకు ప్రేరేపణ అయిందంటే, మన జీవితాలను కట్టుకోవడానికి మనం ఎంతగానో ప్రయాసపడుతున్నాం. అయితే మనం ప్రయాసపడడం వల్ల ప్రయోజనం లేదు. ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఫైనల్గా ఏమంటున్నాడు, మీ యుద్ధము మన దేవుడైనా మన పక్షముగా జరిగిస్తాడు. యుద్ధ భూమికి వెళ్ళడమే అంటే ఆ సమయాన్ని దేవునికి ఇవ్వడం అనేది మనకి చాలా దేవుడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఈ ప్రధాన అంశంలో సమయం అంతా కూడా మనం వాడుకుని అసమయంలో అంటే కష్టకాలంలోకి వెళ్ళి తీసేయమంటే దేవుడు కూడా ఆకాశంలో నుండి నవ్వుతున్నాడంట. అహాబుని అంటాడు కదా, అహాబు భయపడవలసిన సమయం అంతా కూడా ఏమాత్రము కూడా భయపడలా.
చాలా అసహ్యంగా ప్రవర్తించాడు ఇజ్రాయేలీయుడై ఉండి. తర్వాత ఉపవాసం ఉండి ఎక్కడైతే చస్తాడన్నాడో ఉపవాసం ఉన్నప్పుడు ప్రభు అంటాడు, చూసావా ఎలియా, అహాబు ఉపవాసం ఉండి గోని పట్టగట్టాడు, చూసావా ఎలియా. ఏమంటున్నాడండి దేవుడు? అపహాస్యం చేస్తాడు. కాబట్టి సమయము ఉండగానే, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండగానే మనము ఆయన దగ్గరికి వస్తే ఆయన మన పక్షముగా మనం ప్రయాసపడకుండా యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఎలీహా ఒకవేళ మనతో యుద్ధం చేయిస్తానికి మనల్ని చూసి ఆయన ఆనందించాలనుకుంటే, మొన్న ఒక మాట చదివాను, దేన్ని బట్టి ఆనందం అంట దేవునికి, ఇక్కడే చదివానా, ఇక్కడే చదివాను, దేవునికంట ఆనందం అంట మనం గుర్తున్నట్లేదు. చదువు గుర్తురాట్లేదు నాకు. దీన్ని బట్టి ఆనందిస్తాడంట. ఈ అధ్యాయంలోనే చదువును గుర్తుంది నాకు. ఆనందించు దేవుడు. చూడండి, మొదటి అధ్యాయము 11వ వచనం. 11, నా మొర్రను నీ నామమును భయభక్తులతో ఘనపరుచుట యందు ఆనందించు, నీ దాసుల మొర్రను ఆలకించి. మనం దేవుణ్ణి ఘనపరిస్తే ఆయన ఆనందిస్తాడంట. మన కాస్త వెండి బట్టరా మనలే, బంగారం బట్టరా మనలా, పట్టు వస్త్రాలు బట్టరా మనలా, ఏది తీసుకుని రావడానికి నా అవసరము లేదు, నువ్వుగా వస్తే చాలని ప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రభు యొక్క శరీర రక్తాలు మనం తీసుకుంటున్నాం. నిజంగా ఆయన రక్తము సర్వ మానవాళికి క్షమాపణ ఇస్తుంది. ఆయన ఆహారము, ఆయన శరీరము జీవాహారమై అనేకులలో జీవాన్ని నింపుతుంది. చాలా దినాలు బట్టి, చాలా సంవత్సరాలు బట్టి ఆయన శరీరం తింటున్నాం, ఆయన శరీరమును రొట్టెగా తింటున్నాం, ఆయన రక్తమును రసముగా పానం చేస్తున్నాం. వాక్యం చెప్తుంది, నీవు నిత్య జీవపు గలవాడవని. వాక్యం చెప్తుంది, వాక్యం ప్రతిరోజు చదివేవాడు వాక్యంగా మారుతాడని. మంచి పౌష్టిక ఆహారం తినేవాడు ఆరోగ్యకరంగా ఉంటాడని కదా. మరి ఎన్ని నాళ్ళ బట్టి ఆయన శరీర రక్తాలు పుచ్చుకుంటున్నటువంటి మనము ఎంతమందికి ఉపయోగకరంగా ఉన్నాం? జీవాహారముగా పుచ్చుకుంటున్నటువంటి మనము ఎంతమందికి ఉపయోగకరంగా ఈ శరీరం ఉంటుంది? ఎంతమందిని బలపరిచేదిగా, ఎంతమందిని జీవంలోనికి నడిపించేదిగా, ఎంతమందిని ఆయన క్షమాభిక్ష వైపు, అంటే మనము ఆయన రక్తం తీసుకుంటూ కూడా ఆయన రక్తానికి మనలో చోటు ఇవ్వకపోవడం వల్ల అలా చేయలేకపోతున్నామా? ఆయన రొట్టెను తింటూ కూడా రొట్టెగా మారలేకపోతున్నామా? పొద్దున్న రొట్టె చేసేటప్పుడు అదే అనిపించింది, నలిపి 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 చేస్తున్నానే, నిజంగా నేను ఎంతగా నలపబడ్డానా? ఎవరన్నా ఏమన్నా అంటే కోపం వచ్చేస్తుందా? ఎవరన్నా ఏమన్నా అడుగుతుంటే సీరియస్గా ఆన్సర్ చెప్తున్నానా? ఇవన్నీ కూడా ఆ రొట్టె చేస్తున్నప్పుడు కలిగినటువంటి ఆలోచనలు. నిజంగా నేను రొట్టెగా మారితే అనేకులకు, ఆయన ఎవరో రాస్తారు కదా, నీ చేతిలో రొట్టెని నేనయ్యా విరువుము యేసయ్యా, తర్వాత ఆశీర్వదించు యేసయ్యా. అంతేనా? వచ్చును గుర్తులేదు ఎవరికి.
యాకోబును ఇశ్రాయేలుగా కదా. మరి మనం ఎక్కడున్నాం? అక్కడే ఉన్నామా? యాకోబులోనే ఉన్నామా? ఇశ్రాయేల్ అయ్యేంత వరకు యాకోబు గుర్తింపుకు రాల. యాకోబుగా ఉన్నంత కాలం కూడా బానిసత్వంలో ఉన్నాడు, ఒక విధంగా చెప్పాలంటే. అంతేనా? కొంతకాలం ఉన్నాడు అమ్మ దగ్గర, అమ్మ చాటున, ఆ తర్వాత మామ చాటున. ఎప్పుడైతే ఇశ్రాయేల్ అయ్యాడో స్వతంత్రంగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన వారలారా, యుద్ధ భూమికి రావాలి. మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల నుండి ఆయనకు మొక్కేంత విశ్వాసం, తిరిగి వచ్చేదము అన్న అంత విశ్వాసం మనకు లేకపోతే మనం ఎన్నిసార్లు ఆయన శరీరము తిన్నా, ఎన్ని మార్లు ఆయన రక్తాన్ని పానం చేసినా మనం అది రసముగాను అది రొట్టెగాని ఉండిపోతుంది. కానీ మనలో మనకు టర్న్ అవుతుంది కదా, అంటే అది రూపుదిద్దబడుతుంది. అది మనం తినే రొట్టె ఆయన శరీరముగా, ఆ ఫెయిత్, ఆ విశ్వాసాన్ని అది ఎంచి తింటున్నాం, అది నమ్మి తింటున్నాం కదా. ఆలోచించేయండి, ప్రభువా నీ శరీరం అని తింటున్న నేను, మరి ఆయన శరీరంలో కోపం ఉందా? ఏమండి, ఆయన శరీరంలో వ్యసనం ఉందా? ఆయన ఎంతమంది ఏమన్నా సరే తిరిగి బాగా విసిగిచ్చి అసత్యం మాట్లాడుతుంటే మాత్రమే కోప్పడ్డాడు. కానీ ఆ శాస్త్రుల్ని పరిచయుల్ని అది కూడా ఏమన్నాడంటే వేషధారులారా, అంటే వాళ్ళ స్వభావాన్ని చెప్పారు. కాబట్టి మన జీవితాల్లో కూడా అందుకొరకు వచ్చాం. కాబట్టి మనందరము జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నిజంగా ఇది నీ శరీరంగా, ఈ శరీరం అయితేనే అంటున్నాడు కదా, దేవాలయము అయితేనే నేను ఇతరులకి నేను పనికొస్తాను, నీ చేతిలో రొట్టెగా నేను మారతాను. ఆ రొట్టె తినే నేను నీ చేతిలో రొట్టెగా మారాలి. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని హృదయపూర్వకంగా ఆయన వేడుకుందాం. అటు సంసిద్ధత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.